మీకు బ్లర్ అయితే చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బలి ఇచ్చిండ్రు కాబట్టి. దేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. హాయ్ హలో నమస్తే అందరికి, వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. సో ప్రీవియస్ పార్ట్ 1 లో మనము సిటీ నుంచి కాటేరమ్మదేవి టెంపుల్ కి ఎలా వచ్చామని బైక్ వీడియో అయితే పెట్టాను. సో ఇప్పుడు నేను ఇక్కడ కాటేరమ్మ టెంపుల్ దగ్గర అయితే వచ్చాను. ఇక్కడ వచ్చాక నాకు తెలిసింది మా ఫ్రెండ్ వాళ్ళు ఇంకో కాటేరమ్మదేవి టెంపుల్ కి వెళ్ళినారు అని. సో ఇక్కడ 2 కాటేరమ్మదేవి టెంపుల్స్ ఉన్నాయి వస్కోటకి, 2 దగ్గరే అన్నమాట. ఒకటి వచ్చి కంబ్లీపుర కాటేరమ్మదేవి టెంపుల్, ఇంకోటి వచ్చి హాలప్పనహల్లి కాటేరమ్మదేవి టెంపుల్. సో ఈ 2 టెంపుల్స్ పేరు సేమ్ ఉంటది. కంబ్లీపురాలో ఉండే టెంపుల్ వచ్చి మీకు శక్తిపీఠం, కాటేరమ్మదేవి శక్తిపీఠం అంటారు. అండ్ గూగుల్లో మాక్సిమం మీకు అదే లొకేషన్ చూపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ మంది అక్కడికి వెళ్తారు, అది శక్తిపీఠం కాబట్టి. అండ్ ఇక్కడ ఉండే కాటేరమ్మదేవి టెంపుల్ ఏమంటే ఇది మీకు వస్కోటి నుంచి సూలిబెలి వెళ్ళే రోడ్లో హాలప్పనహల్లిలో ఉంది. సో ఈ కాటేరమ్మదేవి టెంపుల్‌లో బలి అయితే ఇస్తారు. అంటే ఇక్కడ నాన్ వెజ్ అయితే చేసుకుంటారనమాట, మొక్కుబడులు చేసుకొని. సో అక్కడ ఇంకోటి కంబ్లీపురాలో ఉండే దాంట్లో వెజ్ అన్నమాట. అక్కడ శక్తిపీఠము అండ్ అక్కడ దృష్టి తీసేది అండ్ ఏదన్నా మొక్కుబడులు, బీగాలు అవి ఇవన్నీ ఏదో సంథింగ్ అలాంటి మొక్కుబడులని అక్కడ ఇస్తారన్నమాట. సో ఈ 2 టెంపుల్స్‌ను దగ్గరే ఉంటాయి వస్కోటకి. సో మీరు ఏ టెంపుల్‌కెళ్తారో ముందుగానే గూగుల్‌లో చూసుకొని వెళ్ళండి. అండ్ ఈ 2 టెంపుల్స్ డిస్టెన్స్ 5-6 కిలోమీటర్స్ అయితే ఉంటది. సో ఇందాక మీరు వీడియో స్టార్టింగ్‌లో చూసింది కాటేరమ్మ దేవి టెంపుల్ హాలప్పనహల్లి, అంటే నాన్ వెజ్ అక్కడ బలి ఇస్తారు కదా ఆ టెంపుల్. అక్కడి నుంచి గూగుల్‌లో చూస్తే నాకి 5 కిలోమీటర్స్ ఉన్నది కాబట్టి నేను ఇక్కడికి మళ్ళా రిటర్న్ అయితే వచ్చాను. ఇలా ఆఫ్ రోడింగ్ చేసుకొని వచ్చాక ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి మళ్ళా ఇలా మేము ఇట్లా లోపలెళ్ళామంటే కొంచెం దూరంలోనే మీకి పార్కింగ్ అంతా ఉంటదన్నమాట. అంటే ఇది పెద్దగా ఉంటది ఈ టెంపుల్. అండ్ ఇక్కడ ఎదురుగా మీరు అక్కడ చూడొచ్చు, ఒక స్టాచ్యూ అయితే కడతాండారు. ఆ స్టాచ్యూ వచ్చి 252 ఫీట్ హైట్ ఉండే కాటేరమ్మ దేవి స్టాచ్యూ అయితే కడుతున్నారు. ఇంకా వర్క్ అయితే ప్రోగ్రెస్‌లో ఉంది ఇక్కడ. చాలా మంది క్రౌడ్ ఇక్కడే అయితే వస్తారు, ఎందుకంటే చాలా పూజలనేది ఇక్కడే జరుగుతాయన్నమాట. సో నేను సజెస్ట్ చేసేది మీరు 2 కాటేరమ్మ టెంపుల్స్‌ని చూడండి, ఎందుకంటే దగ్గరలోనే వితిన్ 6 కిలోమీటర్స్‌లోనే 2 టెంపుల్స్ ఉన్నాయి. గైస్ ఇక్కడ పార్కింగ్ చార్జ్ కూడా ఉంటది. బైక్‌కి అయితే 20 రూపీస్ అయితే తీసుకున్నాడు. అండ్ ఇక్కడ మీరు పార్కింగ్ కూడా చూడొచ్చు, చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే ఇక్కడ విశేష పూజలు అండ్ అమావాస్య రోజులు ఇలాంటివి ఏదైనా స్పెషల్ డేస్‌లో పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోతదంట. అండ్ మీరు గెస్ చేయండి, ఇప్పుడు ఇంకా 7:30 అయింటది టైము. వితిన్ 8 లోపలే రీచ్ అయ్యాం మేము. అండ్ ట్యూస్‌డే కాబట్టి అండ్ వితిన్ 8 లోనే ఇంతమంది వచ్చారంటే ఇంకా ట్యూస్‌డే ఈవినింగ్ మధ్యాహ్నం పీక్ అవర్స్ 10 తర్వాత ఇంకెంత క్రౌడ్ రావచ్చనేది, ఈవెన్ బసెస్‌లో కూడా చాలా మంది వస్తారని ఇక్కడ వాళ్ళైతే చెప్తాండ్రు. అందుకనే పార్కింగ్ అయితే ఇంత పెద్దగా ఉంది. సో చూడండి ఎన్ని బైక్స్, కార్లు అందరూ వచ్చారంటే. అండ్ ట్యూస్‌డేస్ అండ్ ఫ్రైడేస్‌లో ఇక్కడ చాలా మంది భక్తులైతే వస్తారు, అమ్మవారు కాబట్టి. సో ఇది కాటేరమ్మ దేవి శక్తిపీఠం అన్నమాట. ఇది కంబ్లీపుర అనే లొకేషన్‌లో ఉంటది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, టెంపుల్ లోపలొచ్చాం మేము ఇప్పుడైతే. ఇక్కడ ఒక చెట్టుకి మీకు చుట్టూరా ఫుల్ అన్ని కొబ్బరికాయలని కట్టి ఇలా వేడుకుంటారన్నమాట. అండ్ ఇందాక చెప్పినట్టు ఆ ఎనకాల స్టాచ్యూ కనపడుతుంది కదా, అది దేవుడి స్టాచ్యూ. 252 ఫీట్ హైట్ స్టాచ్యూ అయితే ఇంకా వర్క్ ప్రోగ్రెస్‌లో ఉంది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఈ స్టాచ్యూ అయితే మీరు చాలా మంది గూగుల్‌లో చూసుంటారు. ఇక్కడ టికెట్స్ కూడా ఉంది. మీకు స్పెషల్ దర్శనం టికెట్ 50 రూపీస్‌ది కూడా దొరుకుతది. అలాగే 200 రూపీస్‌ది కూడా దొరుకుతది. మేమైతే 50 రూపీస్ టికెట్ తీసుకొని ఇంకా క్యూలో అయితే ఎంటర్ అవుతున్నాము. చూడండి క్యూ లైన్స్ కూడా చాలా పెద్దగా ఉంది ఇక్కడ. క్రౌడ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఇక్కడ క్యూలోనే మీకు ఈజీగా 1 to 2 అవర్స్ అయితే పట్టేలా ఉంది. అండ్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, క్యూలో వెళ్ళేటప్పుడు ఈ కేజ్‌కి అంతా చాలా మంది దారాలు, ఫోటోలు, ఈవెన్ కొంతమంది అయితే వాళ్ళ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, మందు బాటిల్స్ ఇవన్నీ ఇలా కట్టి ఇక్కడ వేడుకుంటారన్నమాట. అవన్నీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోవాలని. ఇప్పుడైతే మీకు కాటేరమ్మ దేవి దర్శనం అయితే చూపిస్తున్నాను, చూడండి. నమో దేవ్యై మహాదేవ్యై శివాయ
सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। సో గైస్ కంప్లీపుర కాటరమ్మ దేవి టెంపుల్ దర్శనం అయితే చేపించాను. ఇప్పుడు మనము కాటరమ్మ దేవి టెంపుల్ హాలప్పనహల్లి దగ్గర అవుతున్నాము. ఇక్కడ నాన్ వెజ్ ఇక్కడ బలి ఇస్తారు. ఇక్కడ కోడి గొర్రెలు వాళ్ళు మొక్కుకున్న ఇవి తీసుకొచ్చి ఇక్కడ బలి ఇచ్చి పూజ చేయించుకొని వెళ్తారనమాట. ఇక్కడ మీకు బ్లర్ అయితే చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బలి ఇచ్చిండ్రు కాబట్టి. సో యూట్యూబ్ నామ్స్ ప్రకారం ఇక్కడ బ్లర్ అయితే చేస్తున్నా. సో ఇప్పుడు ఈ దేవి దర్శనం అయితే ఇంకోసారి చూసాం. సో గైస్ ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేస్తున్నా. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.